ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశపు కరెన్సీ మీద ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ఎందుకు ముద్రించబడింది? ఆ మాట వెనుకున్న అర్థమేంటి? ఈరోజు నేను మొదటిసారి చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే ఖతార్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న సంఘటన నాకు గొప్ప ఆలోచన ఇచ్చింది. అదేంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మా సార్ నాకు కొన్ని $100 నోట్స్ అయితే ఇచ్చి వాటిని $10 నోట్లుగా మార్చుకొని రమ్మన్నారు. సరే అని చెప్పేసి నేనైతే చాలా ఎక్స్చేంజ్ సెంటర్కి అయితే తిరిగాను, కానీ ఎక్కడా నాకు కావాల్సిన చేంజ్ అయితే దొరకలేదు. ఇక చివరిగా ఒక దోహాలో ఆల్ఫర్దాన్ ఎక్స్చేంజ్ దగ్గర ఒక వ్యక్తి నన్ను పిలిచి, బ్రదర్ ఏం కావాలి అని అడిగినప్పుడు, సార్ నా పరిస్థితి ఇది, ఇలా నాకు చేంజ్ కావాలి అని అడిగినప్పుడు ఆయన పక్కనున్న కౌంటర్ దగ్గర మాట్లాడి నాకు కావాల్సిన చేంజ్ అయితే ఆయన ఇప్పించారు. ఇక ఆ పని అయిపోయిన తర్వాత నేను నా చేతిలో ఉన్న $10 నోట్ను గమనించాను. అప్పుడు నా కళ్ళకు ఒక వాక్యం కనిపించింది, ఇన్ గాడ్ వీ ట్రస్ట్. ఆ ఒక్క మాట నా మనసుకు బాగా తాకింది. ఎందుకంటే ఆ మాటకి అర్థం మేము దేవునిపై విశ్వాసం ఉంచుతున్నాము అని. సాధారణంగా కరెన్సీ మీద ఎవరి ఫోటో ఉంది, ఏ డిజైన్ ఉంది అనే విషయాలే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, కానీ ఆ సందేశాన్ని ఎవరు పట్టించుకోరు. ఆ ఒక్క వాక్యం నాకైతే ఒక విషయం గుర్తు చేసింది. మన జీవితంలో డబ్బు అవసరం, ఉద్యోగం అవసరం, మనుషులు కూడా అవసరం, కానీ వీటన్నిటికంటే మించి దేవునిపై నమ్మకం ముందుగా ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితులు మారిపోవచ్చు, మనుషులు కూడా మారిపోవచ్చు, కానీ దేవుని మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఈరోజు చిన్న $1 నోటు నాకు ఒక పాఠం నేర్పింది. అందుకే ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.